అభివృద్ధిలో భాగంగా మొత్తానికైతే 80 ఫీట్ల రోడ్డు దక్షిణ కాశీ వేములవాడలో జరుగుతుంది. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కొందరు నష్టపోయినప్పటికీ అంటే ఆస్తులు నష్టపోయినప్పటికీ మార్కెట్ వాల్యూ ప్రకారం అంత కాస్ట్ రాకపోయినా కానీ ఎంతో కొంత పరిహారం అయితే వచ్చేసింది. సో ఈ అభివృద్ధిని ఈ అంటే కొనసాగించాలా, ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణ కొనసాగించాలా. ఇప్పుడు పట్టణంలో ఉన్న సీనియర్ సిటిజన్ పొలాస ఆదినారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, చెప్పండి. అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి వేములవాడ పట్టణ భాషగా. అప్పుడు ఇది మొదలు బాగా ఇరుకుడు రోడ్డు ఉంటే అప్పుడు ప్రపోజల్ చేసి మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి, గవర్నమెంట్ విప్ గారికి ప్రత్యేకంగా తెలియజేసింది నేనే ఫస్ట్. అది తర్వాత ఇప్పుడు ఇది అమలుకి వచ్చింది, సంతోషము. ప్రజలు బాగా రోడ్లు ఇరుకుటం ఉండి యాత్రికులు కానీ లోకల్ పబ్లిక్ కానీ బాగా నష్టం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ఈ 80 ఫీట్ల రోడ్డు ప్రజలందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇది శాంక్షన్ చేసి దీన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరుతున్నాం. ఇంకా అంటే కొందరు బాధితులు ఏమంటున్నారంటే మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే రాలేదు అమౌంట్ అంటారు. అది గవర్నమెంట్ అప్పుడు వెనకట కలెక్టర్ ఉండే కర్మార్కడ రోడ్డు విస్తరణ పనులు పెడితే కొంతమంది ఆబ్జెక్షన్ చేస్తే అప్పుడు వడ్డీని కొట్టేసి ఇంకా ఈ పైసలు కూడా ఇవ్వలేదు అప్పుడు, మరి మొత్తానికే రాలేదు అప్పుడు. ఇప్పుడు ఆది శ్రీనివాసు దేవుని మనిషి కాబట్టి ఆయన తనడం ఆయన మానవత్వంలో ఇస్తుండు, కానీ లేకపోతే ఇక్కడ బాగా నష్టపోదురు. ఆది శ్రీనివాసుకు చేతులెత్తి నమస్కారం చేయాలి. ఒకటి విషయం ఏంటంటే ఎవరితోటి పనులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రపోజల్ ఉంది, తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తర్వాత ప్రభుత్వాలు కూడా మారినాయి. కానీ ఈ రోడ్డు విస్తరణ పనులను ఎప్పుడు పెండింగ్ పడుతూ వచ్చేసింది. కానీ ఇప్పుడు వచ్చి 1.5 year లోపలనే రోడ్డు వెడల్పు అనేది పనులు జరుగుతున్నాయి, చెక్కులు కూడా పంపిణీ జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఉంటుంది? ఫస్ట్ క్లాస్ చేసిండు, నెంబర్ 1 చేసిండు. రోడ్డు విస్తరణ పనులు చాలా చేసిండు. ఎవరికి కానీ చెక్కులు ఇచ్చిండు. ఇక ఎవరు కానీ మనము 10 రూపాయలు ఇస్తే 12 రూపాయలు 15 రూపాయలు అడుగుతారు, కానీ అదంతా కామను. ధర్మంగానే అయితే మంచిగా చేసిండు ఆది శ్రీనివాస్ గారు. బాగా స్వాగతిస్తున్నాం. ఆది శ్రీనివాస్కు పేరున నమస్కారం చేస్తున్నాం. నేను ఈ వేములవాడ లోకల్ లీడర్ తరఫున, వేములవాడ తరఫున ఆయనకు కృతజ్ఞత చెప్తున్నా. నమస్తే అన్నగారు, నమస్తే. అది ఇప్పుడు 80 ఫీట్ల రోడ్డు వెడల్పు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ రోజు చూస్తుంటారు, తెలంగాణ నుంచి అనేక జిల్లాల నుంచి వస్తారు యాత్రికులు, ఎక్కడెక్కడి నుండి వస్తారు. రోడ్డు చిన్నగా ఉంది, సో ఇబ్బంది పడుతుంటారు, ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుంది. మీరు ఇక్కడ రోడ్డు మీద ఉండి గమనిస్తుంటారు. సో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎట్లా రోడ్డు వెడల్పుని మీరు స్వాగతిస్తున్నారా? ఏమంటారు, మీ అభిప్రాయం చెప్పండి. రోడ్డు స్వాగతిస్తుండేది, ఇంకా కావాలంటే 100 తీసిన తక్కువ ఉండేది. జనం పెరుగుతుంది, బండ్లు కూడా పెరుగుతున్నాయి. దేవాలయానికి 100 పెట్టినా తక్కువ ఏం కాదు. 80 అంటే 80 ఏం పెడతా, 80 ఇంకా 4 వద్దుల వరకు ఇంకా పుచ్చోడు మంది అవుతారు. ఏడే సరిపోతుంది యాత్రికులు ఉన్న కాడ. జరగాలి, ఇంకా ఎక్కువ జరిగిన ఏం కాదు కానీ జరగాలి. ఇంకా 100 ఫీట్లు అయినా పర్లేదు కానీ తక్కువ కాదు. అది కొందరు ఇప్పుడు రోడ్లో షాపులు కానీ ఇండ్లు కానీ పోయినాయి, వాళ్ళకు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే డబ్బులు సరిపోతలేవు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? సరిపోతలేవు అని అంటే మీ వీళ్ళు కొట్టాడినందుకు ఏదో ఇంత అంత పెంపకటకం చేసి ఇవ్వాలి. అదిలా పుణ్యాన్ని కానీ కోచేయద్దు, న్యాయం కొద్ది కొంచెం చేయాలి. ఇప్పుడు ఈ కాలాన్ని పెడితే చేయాలి. వీళ్ళు కూడా ఛానళ్ళ నుంచి ఉన్నారు, వెనుకున్నోళ్ళు బాధపడుతారు, మూటోళ్ళు పోతురు అని బాధపడరు కాదు, ఇవ్వాలి. ఏదో ఇంత గొప్పతనం చేయాలి. ఇచ్చిన దానికి సంతోషం, కానీ ఇంకా సంతోషం చేయాలి కూడా. వాళ్ళకు ప్రభుత్వం చేసే పని వాళ్ళకు కూడా వేయాలి. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళ బతికేస్తా, వాళ్ళ ఇల్లు లేపాయి, ఇల్లు పట్టడం లేపాయి, సామాను పెడతాందుకు జాగా లేకపోయా, వాళ్ళకి ఎట్లా చెప్పు మరి. చేస్తే వాళ్ళకు కూడా ఇంత సౌలత ఇంత ఎక్కువ చేయాలి. వెళ్ళిపోయినప్పుడు ఇంత ఎక్కువ చేస్తావా, తక్కువ చేస్తావా? ఎక్కువ చేయాలి. ఇప్పుడు అనేక ప్రభుత్వాలు మారినాయి, గవర్నమెంట్లు ఇదివరకు మారినాయి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మారినాయి, తెలంగాణ కూడా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభుత్వాలు మారినాయి. మారినప్పుడు ఇప్పుడు అంటే గతంలో ఏ నాయకునితోటి కాలేదు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో సాధ్యమైంది. దానిపైన మీరేమంటారు? అంతే, ఈ ఆర్సీన వచ్చి ఇప్పుడు మనకు వచ్చిండు, ఇది తెలంగాణ వచ్చి ఏమన్నా చేసిందా? టీఆర్ఎస్ వచ్చి ఆడ మార్కులు ఈడ మార్కులు ఆడబెట్టి ఈడబెట్టి ఆయనతో తప్ప తీసుకొని కూర్చున్నాడు. ఈయన వచ్చి ఈయనతోని పని అవుతుంది, చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన అది నచ్చి పని చేస్తున్నాడు, దేవాలయం ఇంత పూనుకున్నాడు, దీనికి పూనుకుంటున్నాడు, రోడ్డు కూడా చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఆయనతో ఒక బ్రిడ్జి చేయమని ఆయన పుణ్యం ఉంటుంది. పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది?
పంచాయతీ మంచిగానే ఉన్నది. ఆయనతో ఒక బ్రిడ్జి చేస్తే ఇంకా బాగుంటుంది. ఆయనకు ఇల్లు బాగుంటుంది. అందుబాటులో ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు, తిరుగుతుండు, దేనికైనా వస్తుండు. ఆయన ఒక బ్రిడ్జ్ ఒకటి ఇంకోటి కావాలి, తొందర కంప్లీట్ కావాలి. చేపిస్తే ఆయనది పేరు సాయసితం నిలబడుతుంది. ఓకే అంటారు మొత్తానికి ఎమ్మెల్యే ఓకే ఓకే అంతే. ఎమ్మెల్యే ఓకే, పర్వాలేదు. ఆయనకు థ్యాంక్ యూ, నమస్కారాలు చెప్తున్నా.